నమస్తే అండి. నేను మీ రోగినేష్ మంగిన. ఈరోజు మాట్లాడే టాపిక్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో మనం పరిపాలించడానికి ఎన్నుకున్న వాళ్ళు స్త్రీని ఎంత అపహాస్యంగా, స్త్రీని ఎంత అనాగరికంగా మాట్లాడిన దానికి ఈరోజు నేను మాట్లాడింది. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారు కదండి, నెల్లూరు. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు కదండి, లేడీ, మహిళ. ఆవిడ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా. ఆవిడేదో రాజకీయంగా ఇసుక దందాలు ఏదో చేశారని అదే మాట్లాడితే దానికి కౌంటర్గా ఈ ప్రబుద్ధుడు ఆవిడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడండి. లాంగ్వేజ్ భాషలో, అన్పార్లమెంటరీ భాషలో. అంటే స్త్రీని మన భారతదేశంలో, భరత మాత స్త్రీని మనం ఎంతగా గౌరవిస్తాం ఈ దేశంలో. స్త్రీకి ఈ దేశంలో మన భారతదేశం పేరే స్త్రీ, భరత భూమి. అలాంటి స్త్రీని ఎంతగా గౌరవించుకోండి మనం. ఈ వైసీపీ వాళ్ళు అందరూ ఇంటేనా? మీ యజమాని తల్లిని గౌరవించడు, చెల్లిని గౌరవించడు, వాళ్ళని బయటికి ఎంటేసాడు అంటే అతను ఏం చేస్తే మీరు అదే చేస్తారా? మీ స్టైల్లో మీరు ఆడదాన్ని విమర్శించడం ఏంటి? స్త్రీని ఎంత గౌరవించుకోవాలి? మన తల్లి స్త్రీయే కదా, మీ తల్లిగారు మీ భార్య స్త్రీయే కదా, మీ చెల్లెళ్ళు ఉంటే వాళ్ళు స్త్రీలే కదా. స్త్రీని మనం ఎంత గౌరవించుకోవాలి? మన పుట్టుక కారణమైన స్త్రీల్ని. మీరు ఏదన్నా ఉంటే మా రాజకీయం మాట్లాడుకోండి. ఆవిడ మీకు ఇచ్చింది, మీరు ఇసుక చేసింది రైట్ కాదా? మీ వైసీపీ గవర్నమెంట్ విచ్చలవిడికి ఇసుక దందాలు అవి చేయలేదా? దొరికిందల్లా సహజ వనరులను అడ్డంగా దోచుకున్నారు కదా, అది అందరికీ తెలుసున్నదే కదా. అంటే ఉన్నమాట మాట్లాడితే మీకు అంత కావలం అన్నమాట. ఎందుకు అలాగా ఆవిడని విమర్శించి ఆవిడని అలాగా చీప్గా మీరు మాట్లాడడం మీకు ఏం రైట్ ఉంది? ఆవిడ గురించి అలిగేషన్స్ చేయడానికి మీకు ఏం రైట్ ఉంది? మీకు ఏమన్నా రాజ్యాంగంలో రాసిచ్చారా? ఒకవేళ ఎమ్మెల్యే చేస్తే మాత్రం రాష్ట్రపతి కాడి నుంచి సామాన్య పౌరుడి దాకా ఈ దేశంలో వాక్ స్వాతంత్రం ఉంది, కానీ అడ్డదిడ్డాలుగా మాట్లాడమని ఏం లేదమ్మా రాజ్యాంగంలో. ఎదుటి వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి ముందు. మీరు ఎమ్మెల్యేలు ఈ దిక్కుమాలిన రాజకీయాల్లో, మిమ్మల్ని ప్రజలు భరించాలి. ప్రజల దేవుళ్ళకి వాళ్ళ క్రమశిక్షణగా వాళ్ళ దీవించి వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళ చేత ఓట్లు వేయించుకుని సర్వసుఖాలు అనిపించి మీ ఎమ్మెల్యేలకి మీకు ఈ రైట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆవిడని విమర్శించు, రాజకీయంగా విమర్శించు, ఆవిడని క్రిటిసైజ్ చేసి ఆవిడ క్యారెక్టర్ అసోసియేషన్ చేసే అధికారం నీకు ఎవరు ఇచ్చారా? నీ స్థాయి ఏంటి? ఎమ్మెల్యే అయితే అయి ఉండొచ్చు. నేను మా తెలుగుదేశం గవర్నమెంట్ కూడా నేను చెప్తున్నాను, ఇలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడి స్త్రీని కించపరిచిన కొడుకులు వెంటనే మీరు అరెస్ట్ చేయాలి. అలాంటి వాళ్ళకి శిక్షలు పడకపోతే రేపు సామాన్య కార్యకర్తలు కూడా మాట్లాడతారు, ఎమ్మెల్యే మాట్లాడింది లేదు, మేము మాట్లాడితే వచ్చింది ఏంటని. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిందంతా తప్పే. వెంటనే ఆయన అరెస్ట్ చేసి అతన్ని ఇంట్రాగేట్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి. అలాగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఆడవాళ్ళ మీద మాట్లాడిన వాళ్ళందరినీ కఠినంగా శిక్షిస్తేనే రేపొద్దున వాళ్ళ అనుచరులు అని చెప్పుకునే వాళ్ళు క్రమశిక్షణగా ఉంటారు. లేకపోతే ప్రతి ఓడి రెచ్చిపోయి ఇంకా స్త్రీని ఇంకా ఇష్టానుసారం మాట్లాడతారనమాట. ఇందుకు ప్రతి కాన్స్టిట్యున్సీలో స్త్రీలు ఉంటారు కదా, స్త్రీల్లో నాయకులు ఉంటారు కదా, వాళ్ళని మనం గౌరవించుకోవాలి కదా. అంటే మన తల్లి మన చెల్లి అయితే ఒకటి, ఎదురు వాళ్ళు అయితే ఇంకోట. పైగా మీరు మీ వాడు మళ్ళీ జనంలోకి వస్తాడా? ఏ మగబెట్టుకుని వస్తాడు జనంలోకి? జనం ఒప్పుకుంటారా మీరు చేసిన పనులకి? మీకు ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉందని అనుకుంటున్నారు మీరు? 11 సీట్లు ఇచ్చిన బుద్ధి లేదు మీకు. అసలు ప్రజలతో ఎలా ఉండాలి? ముందు మీకు ప్రజలు ఏదైతే మీకు 11 సీట్లకు పరిమితం చేశారో దానికి మీరు న్యాయం చేయాలి మీరు. 21 సీట్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే ఆయన పడలేదా? మీ కూడా అసెంబ్లీకి రాడు, చెప్పడు, పైగా జనాల్లోకి వెళ్తాడు, వాళ్ళని పరామర్శింతాకి వెళ్తానని అక్కడ 2-3 లేపుతాడు, తొక్కేసి బళ్ళుతోటి వాటితోటి విచ్చలవిడిగా కార్యకర్తలను సేకరించి డబ్బులు ఇచ్చి పేటీఎం గాళ్ళని అందరినీ తీసుకొచ్చి నానా రభస చేయించాడు. ఏమైనా బల ప్రదర్శన ఏంటి?
ఇలాంటి వాటికి కాలం చెల్లిపోయింది. మీ వాడు ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చాడో ఆ రోజే ప్రజలు డిసైడ్ అయ్యారు ఇలాంటి వాడు మనకు పనికిరాడు అని. పైకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీకు అసలు ఛాన్సే ఉండదు. ఇచ్చిన ప్రతి వాగ్దానం సక్రమంగా నెరవేరుస్తున్నారు ఈ గవర్నమెంటు, మా గవర్నమెంటు. ఇక మీకు ఛాన్స్ ఎలా ఉంటుంది? ఏంటంటే దయచేసి ఇవన్నీ కాదు. దయచేసి ఏంటంటే మీకు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, అట్లీస్ట్ ప్రతిపక్షమే కాబట్టి మీరు ముందు జనాన్ని మళ్ళీ జనం మనసులు గెలుచుకునేలాగా ఎటువంటి వాళ్ళని గౌరవించి మీ ప్రవర్తన ఉంటే ఇప్పుడు కాకుండా ఇంకోసారి అయినా ఏదైనా ఆలోచించే అవకాశం ఉంటుంది. అంతేగాని మనకు నోరు ఉంది కదా, లేకపోతే పవర్ ఉంది కదా, మన వెనకాల కార్యకర్తలు ఉన్నారు కదంటే చీరేస్తారు జనం. జనంతో పెట్టుకోవద్దు, ఎవరితో పెట్టుకున్నా పర్లేదు కానీ. ఎందుకంటే జనం మీకు మళ్ళీ అరవరు, టైం వచ్చినప్పుడు వేసి చూపించారు. ఇప్పటికైనా తెలుసుకుని మర్యాదగా స్త్రీలను గౌరవిస్తూ మర్యాదగా మాట్లాడుతూ నేర్చుకోండి. మీరు